అమరావతికి సంబంధించి రోడ్లు రైతులకు ఇవ్వవలసిన రిటర్నబుల్ ప్లాట్స్ వీటికి సంబంధించిన వర్క్స్ చాలా ఉధృతంగా జరుగుతున్నాయి. మీరు కూడా చూస్తుంటారు, ప్రతిరోజు కూడా వందలాది లారీలు తిరుగుతున్నాయి. దానివల్ల మనకు కొంత ఇబ్బంది కూడా కలిగే అవకాశం ఉంది. బట్ విషయం ఏంటంటే పని చాలా ఉధృతంగా జరుగుతుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది. మనకి చాలా రోజుల క్రితం రైతులు వారి భూమి మనకి ఇచ్చారు. వారికి ప్రభుత్వ బాధ్యతగా ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్ ఏదైతే ఉందో అవి త్వరితగతిన ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ ప్లాట్లకు వెళ్ళే రోడ్లు, దానికి అవసరమైన మౌలిక వసతులు తొందరగా కనిపించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులన్నీ కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి ఇక్కడ నుంచి తెచ్చి దాదాపుగా పనులన్నీ చేస్తున్నాము. అయితే ఈ పనులు చేయడానికి ఒక స్థాయిలో ఉన్న ఇబ్బంది ఏంటంటే 35,000 ఎకరాలు ఏదైతే ల్యాండ్ పూలింగ్లో, అంటే టోటల్గా 55,000 ఎకరాలు దాంట్లో 15,000 ఎకరాలు 20,000 ఎకరాలు ప్రభుత్వం తీసేస్తే 35,000 ఎకరాలు ఏదైతే పట్టా భూమి, అసైన్ భూమి ఏదైతే ల్యాండ్ పూలింగ్లో తీసుకోవాల్సిందో దాంట్లో 33,500 ఎకరాలు సమీకరణలో, అంటే ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వానికి రైతుల భాగస్వామ్యంతో వచ్చేసింది. ఇంకా మిగిలిన 2,500 ఎకరాలు మాత్రం ఇంకా భూ సమీకరణకి రాలేదు. అంటే రైతులు వారు ఆలోచన చేసుకోవడం వలనో లేకపోతే ఇతర కారణాల వల్ల వారికి ఉన్న ఇబ్బందుల వలన రాలేదు. మరి ఈ 2,500 ఎకరాల్లో కూడా రోడ్లు, అలాగే ఎల్పిఎస్ ఇన్ఫ్రా ఇవన్నీ కూడా వెళ్తున్నాయి. మరి వాటర్ కానీ, కరెంటు కానీ, మురుగునీరు కానీ, మంచినీరు కానీ ఇవన్నీ మనం చూసుకుంటే ఎక్కడన్నా పని ఒక చివర మొదలవుతే ఈ చివరి వరకు పైప్ వేయగలితేనే దాని యొక్క ఉపయోగం. మధ్యలో ఎక్కడన్నా బ్రేక్ వచ్చిందంటే పైపులు కానీ లేకపోతే రోడ్లు కానీ ఇంకో విషయాలు కానీ ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళవు. ఇవన్నీ ఆలోచించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే మరి వర్క్స్ జరుగుతున్నాయి, అందరికీ 70,000 ప్లాట్లు మనం 30,000 రైతులకు ఇచ్చున్నాము. వారికి మరి ఈ ప్లాట్లు తొందరగా చేయాలనే ఉద్దేశంతో ఈ 2,500 ఎకరాలు ఏదైతే ఇంకా రాలేదో దాంట్లో ఒక 900 ఎకరాలకి 900 ఎకరాల్లో ఈ రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ పోతున్నాయి. మరి ఆ 900 ఎకరాలని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తీసుకోకపోతే మిగతా 33,500 ఎకరాల్లో జరిగే పనులకు కూడా ఆటంకం. కాబట్టి ఈ 900 ఎకరాలకి సంబంధించిన భూమికి భూ సేకరణ, అంటే భూ సమీకరణలో ప్లాట్ వస్తుంది, భూ సేకరణ ద్వారా అయితే డబ్బులు వస్తాయి. మరి ఎవరికన్నా కూడా ప్లాటు కంటే కూడా డబ్బులు ఇమీడియట్గా వస్తాయి. కాబట్టి దానివల్ల బెనిఫిట్ ఉంటుందని ఎవరన్నా ఆశించి ఆగున్నారనే ఒక ఉద్దేశంతో ఈ భూ సేకరణ నోటీసులు అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం కూరగాయలు చూస్తే ట్రంక్ రోడ్లకి 34 రైతులకు సంబంధించిన 10 ఎకరాల 86 సెంట్లు, ఎల్పిఎస్ రోడ్లు అలాగే డ్రైన్లకు సంబంధించి 29.98 ఎకరాలు, అలాగే రిటర్నబుల్ ప్లాట్స్ అంటే 62 మంది రైతులకి 29 ఎకరాలు, మొత్తంగా దాదాపుగా ఒక 70 ఎకరాల భూమిని భూ సేకరణకి ఇక్కడ నోటీస్ ఇవ్వడం జరిగింది. మీ ఊరు మొత్తంగా చూసుకుంటే దాదాపు ఇంకొక 190 ఎకరాలు రావాల్సి ఉంది. 190 ఎకరాల్లో 125 ఎకరాలు ఈ వీటిల్లో అఫెక్ట్ అవుతుంది. మిగతా 63 ఎకరాలు బయట ఉంది. సో ఈరోజు ఈ గ్రామ సభ పెట్టడానికి కారణం ఏంటంటే రైతు ఈ ఎవరికైతే ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ ఇచ్చామో వారందరికీ కూడా వారికి ఈ విషయం తెలుపుతూ సిఆర్డీఏ వారు కూడా ఈ గ్రామ సభలో పార్టిసిపేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దయచేసి మీరందరూ కూడా సహకరించి ముందుకొచ్చి భూ సమీకరణ ద్వారా మీ స్థలాలు ఇస్తే మీకు కూడా లాంగ్ టర్మ్లో, అంటే దీర్ఘకాలికంగా మీకు కూడా ప్లాట్ వల్లనే మంచి జరుగుతుందనే విషయం మనలో చాలామందికి తెలుసు, మనందరికీ కూడా తెలుసు. మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎవరికైతే ఈ ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ ఇచ్చామో వారందరూ కూడా మరి ముందుకొచ్చి ప్లాట్లు, ల్యాండ్ పూలింగ్కి ఇవ్వాలని రిక్వెస్ట్ చేయడానికి, అలాగే ఇంకా ఏమైనా ఇతర విషయాలు ఉంటే వాటిని మాట్లాడడానికి గ్రామ సభ పెట్టడం జరిగింది. కమిషనర్ గారు కూడా త్వరలోనే ఇక్కడికి రాబోతున్నారు. కూరగాయలలో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు
ఎక్కువ ఉన్నాయనే విషయం మా అందరికీ కూడా తెలుసు. ఈ ప్రభుత్వ భూముల్లో చాలా కాలం నుంచి సాగు చేసుకుంటున్న వారు కానీ, లేకపోతే అసైన్మెంట్ పట్టాలు ఉన్నవాళ్ళు కానీ, అసైన్మెంట్ పట్టాదారుల నుంచి కొనుక్కున్నవారు కానీ, ఇటువంటి కేటగిరీల్లో చాలామంది రైతులు, చిన్న సన్నకారు రైతులు ఉన్నారు అనేది మా అందరికీ తెలిసిన విషయమే. ఈ అసైన్డ్ భూములు కానీ ప్రభుత్వ ఆక్రమణలో, అంటే ప్రభుత్వ భూమిలో మీరు సాగు చేసుకుంటున్న పరిస్థితుల్లో కానీ మనకి ఒక విధానం ఉంది. 99 అనేది జిల్లా కలెక్టర్ గారికి మనం వెరిఫికేషన్కి పంపిస్తాము. వెరిఫికేషన్ అయిన తర్వాత వారిచ్చే రిపోర్ట్ని బట్టి మనం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరొక విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింది, 9(3) అంటే 9(3) కానీ 9(14) కానీ 9(9) చేసిన సందర్భాల్లో మీరు పాస్బుక్లకు సంబంధించి జిరాక్స్లు ఇటువంటి ప్రొడ్యూస్ చేసినా కూడా మనం ఆ రోజు అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది. కానీ ప్లాట్ అలాట్మెంట్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న సందర్భంలో ఖచ్చితంగా అది మన చట్టంలో రాస్తుంది. ఏమనంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న రోజు మీరు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు చూపిస్తే, మాకు ఇస్తే, ఆ రోజుతో ఆ భూమి యొక్క అధికారం మీ నుంచి సిఆర్డిఏకి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు ఇచ్చేస్తే మేము వాటిని జప్తు చేసుకొని దానికి అనుగుణంగా మీకు ఇచ్చే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కానీ, ప్లాట్ రిజిస్ట్రేషన్ కానీ, ఎల్పిఓసి కానీ చేయడం జరుగుతుంది. ఈ విషయాల్లో మనకి ఇక్కడ కూరగల్లుకి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కొంత ఇబ్బంది ఉందన్న విషయం నాకు కూడా తెలుసు. నేను గుంటూరులో ఉన్నప్పుడు కూడా జాయింట్ కలెక్టర్గా పనిచేశాను కాబట్టి అప్పట్లో దాదాపుగా మేము ఒక డ్రైవ్ లాగా పెట్టి ఒక 4,000 నుంచి 5,000 పేర్లు మాకు వస్తాయి. అంటే అన్ని గ్రామాల నుంచి వారందరికీ మన రెవెన్యూ రికార్డు కానీ, ఇక్కడ ఎస్డిసి నుంచి వచ్చిన రికార్డు కానీ, అంటే మా ఉద్దేశం అంతా కూడా వీలైనంత మంది రైతులకి రికార్డు పరంగా సహాయం చేయాలి అనేది మన ఉద్దేశంతో వీలైనంత మందికి మేము మీ రికార్డు పరంగా, మీరిచ్చిన రికార్డు పరంగా మా దగ్గర ఎటువంటి చిన్న ఆధారం దొరికినా కూడా మీకు టాలీడ్ అని చెప్పి సహాయం చేయడానికి ప్రయత్నించాము. అయితే కొన్ని కేసులు ఉన్నాయి, అంటే నాకు విషయం కొంత తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఒకటి, భూమి స్వభావం, అంటే భూమి అనుభవంలో ఉన్నారా లేదా అనే దాని మీద కొన్ని క్లియర్ రికార్డు లేని పరిస్థితులు. అలాగే 9(9) అంటే మనం ఒకరి నుంచి కొనుక్కొని ఉంటాం, కానీ మనం కొనుక్కున్న వారు యాక్చువల్లీ 9(9) ఎంటర్ అయి ఉండరు. మా కార్తిక్ అండి, వారు కూడా అడిషనల్ కమిషనర్గా కొత్తగా జాయిన్ అయ్యారు. సో వారిని కూడా ఈ గ్రామ సభకి ఆహ్వానిస్తున్నాము. సో ఇటువంటి కొన్ని విషయాలు ఉండడం వల్ల కొన్ని కేసుల్లో మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. బట్ స్థూలంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము జిల్లా యంత్రాంగము సమన్వయం చేసుకొని అడంగల్లో కానివ్వండి, లేకపోతే పట్టాదారు పాస్బుక్ ఇచ్చినా కానీ, అసైన్మెంట్ రిజిస్టర్లో కానీ ఎక్కడైనా కూడా మీకు సహకరించేలాగా రికార్డ్ ఏదైనా అవైలబుల్గా ఉంటే దాన్ని బేస్ చేసుకొని మేము పాజిటివ్గా నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే మనం ముందుకెళ్తున్నాం అనేది మీకు తెలియజేస్తూ, ల్యాండ్ అక్విజిషన్లో నోటిఫై చేసిన వారి పేర్లు చదువుతారా? తొందరగా చదవండి, చదవలసిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత సార్ కూడా ఒక 10 నిమిషాల్లో సార్ కూడా వస్తారు. సో వారు వచ్చినాక మనం ఏం చేద్దామంటే, నేను ఒకటే చెప్తున్నాను, మేము వింటాము, ఏ సమస్య చెప్పినా వింటాము. అందరూ ఊరికే హడావిడిగా ఒకళ్ళు మాట్లాడుతుండగా ఇంకోళ్ళు మాట్లాడుతుంకోళ్ళు అంటే ఎవరి మాట సరిగ్గా వినే అవకాశం లేదు. మీ దగ్గర 2, 3, 10 మందికి కలిసిన సమస్య ఒకే రకంగా అయితే ఎవరో ఒకరు తీసుకొని ఒకళ్ళ తర్వాత ఒకటి ఫస్ట్ ఊరికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి, అవి సారు విని నోట్ చేసుకుంటారు. తదుపరి వ్యక్తిగతమైన సమస్యలు లేకపోతే ఇండివిజువల్ భూమికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా వింటారు. మా రిక్వెస్ట్ ఏమిటంటే, మీ సమస్య వినాలన్నా అర్థం చేసుకోవాలన్నా ఊరికే అందరూ మాట్లాడేస్తే ఉపయోగం లేదు. కరెక్ట్గా చెప్పగలిగిన వారు అందరి తరఫున ఒకళ్ళు మాట్లాడితే బాగుంటుంది. రెండోది, ఒకే మాట
ఓకే థ్యాంక్ యూ.